దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎ సర్టెన్ సమ్ విల్ బీ డబుల్డ్ ఇన్ 15 years. క్వశ్చన్ ఏంటంటే, మనకి ఒక ఎంతో కొంత సమ్ ఉందండి. సమ్ అంటే ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ ఎంత రేటుకి టైం ఇచ్చాడు, మనకి టైం ఎంత ఇచ్చాడు, 15 years ఇచ్చాడు. నేను ప్రిన్సిపల్స్ని ఏమనుకున్నానంటే పి అనుకుందాం, లేదా ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, సమ్ అన్న ప్రిన్సిపల్ ఒకటే. ఇప్పుడు టైం ఎంత ఇచ్చాడు, 15 years ఇచ్చాడు. డబుల్ అవుతుంది అన్నాడు, అంటే ప్రిన్సిపల్ అనేది డబుల్ అయిపోతుంది. డబుల్ అయిపోతుంది అర్థం ఏంటండి, అమౌంట్ ఎంత ఉన్నట్లు. ఇప్పుడు టోటల్ మనకు వస్తున్న అమౌంట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అయినట్లు, డబుల్ అంటే 2x అయినట్లు కదండి. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రేట్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ రేట్. ఇప్పుడు అమౌంట్ డబుల్ అయింది అంటే, అదే అమౌంట్ 2x అయిందంటే, సమ్ అంటే ప్రిన్సిపల్ ఎక్స్ అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదండి ఫార్ములా. దేనికి, సింపుల్ ఇంట్రెస్ట్కి. ఈ ఫార్ములా బేస్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు మనకి అమౌంట్ ఎంత అండి, 2x. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్లు, మనకి ఎక్స్ వచ్చినట్లు. దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంతే కదండి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇంకో ఫార్ములా ఉందండి. అదేంటి, PTR/100. ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ బై 100 కదండి. ఈ ఫార్ములా ఒకటి మనకు తెలుసు. ఈ ఫార్ములా బేస్మెంట్ చేసుకుంటూ మనము 6,000 కట్టవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో పి అంటే కూడా ఎక్సే. టీ అంటే టైం ఎంత ఇచ్చాడంటే 15 years. ఆర్ అదే కట్టాలి మనం, బై 100 కదండి. సో మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి, ఇది ఇంటూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ఉన్నట్లు. సో 1 ఇంటూ 100 అవుతుంది. 100 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 100/15. ఓకేనండి. 5 3s 5 20s. సో ఎంత వచ్చిందండి, 3తో డివైడ్ చేస్తే 3 6 18 2/3, అంటే 6 and 2/3% వచ్చిందండి. ఇదండి ఆన్సర్. అర్థమైందండి. క్వశ్చన్ ఏంటండి, ఎంత పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 15 years డబుల్ అవుతుందంటే ఎంతండి, 6 and 2/3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 15 years డబుల్ అవుతుంది. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి. కిందన లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అవి కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.